హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొత్త చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. అయితే తాజాగా ప్రభుత్వము దీనికి సంబంధించిన చివరి తేదీ అనేది ప్రకటించింది. ఇంకా మీలో ఎవరైనా ఈ కొత్త చేయూత పెన్షన్లకు దరఖాస్తులు గనక చేసుకోకపోయినట్లయితే ఏ తేదీ లోపల దరఖాస్తులు పెట్టుకోవాలి, అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, అర్హతలు ఏంటి కేటగిరీల వారీగా, అప్లికేషన్ ఫారంను ఎలా రాసివ్వాలి, ఏ డాక్యుమెంట్స్ను యాడ్ చేసి ఎక్కడ ఇవ్వాలి వంటి పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి అవసర చేయుత పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. కేటగిరీల వారీగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కొత్త చేయూత పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ కొత్త పెన్షన్లకు ఏ కేటగిరీల వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి, అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ను ఎక్కడ డౌన్లోడ్ చేసుకొని ఎలా ఫిల్ చేసి ఏ డాక్యుమెంట్స్ను యాడ్ చేసి ఏ అధికారుల దగ్గర ఇవ్వాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఆగస్ట్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ప్రతి నెల కూడా 23వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఈ ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ ఆగస్ట్ నెలలో కూడా మొన్న 23వ తారీఖు నుంచి పెన్షన్లు అనేటువంటి వాటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, మీలో ఇంకా ఎవరైనా పెన్షన్లు పొందకుండా ఉన్నట్లయితే ఒకసారి బ్యాంక్ అకౌంట్ రిలీజ్ అయ్యేటువంటి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. లేదు అనుకుంటే వెయిట్ చేయండి, నెలాఖరు లోపల మీ ఇంటి దగ్గరికే అయినట్లయితే పోస్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో పోస్ట్ మాస్టర్లు వాళ్ళొచ్చి మీ ఇంటి దగ్గరకొచ్చి పెన్షన్ డబ్బులు మీ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? అలాగే మీకు పెన్షన్స్ అనేటువంటివి వస్తాయా రావా అని ఇక్కడ ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని సింపుల్‌గా తెలుసుకోవచ్చు. అలాగే మీరు గనుక కొత్త అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే కూడా దానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యారా లేదా, మీకు పెన్షన్ వస్తుందా లేదా అని కూడా ఈ యొక్క సైట్‌లో తెలుసుకోవచ్చనమాట. ఇది చేయూత పెన్షన్లకు సంబంధించిన అఫీషియల్ సైట్. మీరు మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి చేయూత.తెలంగాణ.gov.in అని సెర్చ్ చేస్తే వెబ్‌సైట్ వచ్చేస్తుంది. సో, దాంట్లో ఫస్ట్ వెబ్‌సైటే అనమాట. దాని మీద క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, ఇందులో పెన్షన్ ఐడీ, యూఐడీ అంటే ఆధార్ కార్డ్ నంబరు లేదా సదరం ఐడీ నంబర్ ఒకటుంటుంది. సో, వాటిని ఎంటర్ చేసుకునేసి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మీ పర్సనల్ డేటా మొత్తం ఉంటుంది. అలాగే పెన్షన్ స్టేటస్ లైవ్ అని ఉంటే మీకు పెన్షన్ వస్తుందా, లేదా డెత్ అయిపోయింటే డెత్ అని ఉంటే పెన్షన్ రాదనమాట. అంటే చాలా దగ్గరలో వాళ్ళ ఫ్యామిలీలో పెన్షన్ లబ్ధిదారులు చనిపోయినప్పటికీ కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్స్ అనేటువంటివి తీసుకుంటూనే ఉన్నారు. అందువల్ల చాలామందిని కూడా ఈ విధంగా తీసుకుంటున్నటువంటి వాళ్ళని అధికారులు రిమూవ్ చేసేశారు. అలాగే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా రిమూవ్ చేసేశారు. అనర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేశారనమాట. సో, మీరొకసారి స్టేటస్ చెక్ చేసుకొని మీకు వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు క్లియర్‌గా. ఓకేనా? అలాగే ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం గురించి చూద్దాం ఇప్పుడు మనం. ఫస్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాము. అంటే పెన్షన్ కేటగిరీల వారీగా. ఓకేనా? అర్హతలేంటో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ పెన్షన్ కేటగిరీస్ చూద్దామండి. ఎన్ని రకాల పెన్షన్ కేటగిరీలు ఉన్నాయి అంటే, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, అలాగే కల్లుగీత కార్మికుల పెన్షన్, డయాలిసిస్ చేసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి హెచ్ఐవి, ఎయిడ్స్ పేషెంట్లకు సంబంధించిన పెన్షన్లు ఉన్నాయి. అలాగే ఫలేరియా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒంటరి మహిళలు, అలాగే బీడీ కార్మికులు, నెక్స్టు ఈ యొక్క బీడీ కాంట్రాక్టర్లు,
వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అనేటువంటివి వస్తాయి. వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటేనే. సో, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూద్దాం. వృద్ధాప్య పెన్షన్‌కు ఖచ్చితంగా 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. అలాగే వితంతు పెన్షన్‌కొచ్చేసి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. భర్త మరణించినట్లు తప్పనిసరిగా ఆధారం ఉండాలనమాట. అంటే భర్త మరణించుంటేనే వితంతు పెన్షన్ వస్తుంది. దివ్యాంగుల పెన్షన్ సంబంధించి వయసు పరిమితి అనేది ఏ విధమైనటువంటిది లేదండి. తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ సదరం సర్టిఫికేట్‌లో వాళ్ళు వికలాంగతత్వం కలిగి ఉన్నారా లేదా అని ఒక పర్సెంటేజ్ అనేది ఇస్తారనమాట. అంతే. నెక్స్ట్ చేనేత కార్మికులకొచ్చేసి 50 సంవత్సరాలు పైగా ఉండాలి. చేనేత కార్మికుల సొసైటీ లేదా సంబంధిత గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. ఓకేనా? నెక్స్ట్ కల్లిగీత కార్మికులకు సంబంధించి 50 సంవత్సరాల పైగా ఖచ్చితంగా ఉండాలి. సంబంధిత కోఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం పొంది ఉండాలన్నమాట. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పెన్షన్లకు సంబంధించి వయసు పరిమితి అనేది ఏం లేదు. ఈ హెచ్ఐవి లేదా ఎయిడ్స్ నిర్ధారణతో పాటుగా ఏఆర్టీ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళైతే అర్హులవుతారనమాట. వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫలేరియా పెన్షన్లకు సంబంధించి వయసు పరిమితి అనేది ఏం లేదు. సాధారణంగా గ్రేడ్ 2 లేదా గ్రేడ్ 3 ఫిలిఫెరల్ కేసుకు సంబంధించి అర్హత అనేటువంటిది కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి వయసు పరిమితి ఏం లేదు. కిడ్నీ వ్యాధి కారణంగా రెగ్యులర్‌గా డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్‌కు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఒంటరి మహిళలకు సంబంధించి 18 సంవత్సరాల వయసు 18 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ప్లస్ దాని తర్వాత భర్త నుండి విడిపోయి కనీసం 1 సంవత్సరం విడిగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లికేబుల్ అవుతారు. ఈ ఒంటరి మహిళా పెన్షన్‌లకు సంబంధించి. నెక్స్ట్ బీడీ కార్మికులు, అలాగే బీడీ పీడీ కార్మికులకు సంబంధించి వచ్చేసి 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఈ విధంగా పెన్షన్ కేటగిరీ వారీగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. అప్లికేషన్ ఫామ్‌ను కూడా మీరు ఈ వెబ్‌సైట్‌లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో, అది ఎలాగో చెప్తాను. ఇక్కడ హోమ్ అనే బటన్ ఉంది కదా! చేయూత పెన్షన్‌లకు సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వచ్చేసి హోమ్ అనే బటన్‌లోకి వచ్చేసాక దాంట్లో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి వరుసగా. చేయూత అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్‌లోకి వచ్చేసి ఇక్కడ మనకు చేయూత అప్లికేషన్ ఫామ్ ఇంగ్లీష్ ఫార్మాట్ ఉంది. దాని తర్వాత తెలుగు ఫార్మాట్ ఉంది. దాని తర్వాత డేటా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంది. దాంట్లో వచ్చేసి మనకు తెలుగులో కావాలంటే తెలుగులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం తెలుగులో చూద్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరిక్కడ చూడొచ్చు. ఓకేనా? ఒక్క సెకండు. సో, ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చేయూత పెన్షన్ కొత్త పెన్షన్ మంజూరు కొరకు దరఖాస్తు. పెన్షన్ రకం పెట్టుకోవాలండి. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ రోగులు, మలేరియా బాధితులు. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ టిక్ మార్క్ దగ్గర. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకొని మీరు జెరాక్స్ చేసుకోవచ్చనమాట. జెరాక్స్ చేసుకునేసి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీకు తెలీదనుకుంటే నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే వివరాలను కూడా లైవ్‌లో పెడతాను. ఓకేనా? ఒకసారి కమెంట్‌లో పెట్టండి మీకు కావాలి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నంబరు. అంటే మీరు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీ ఆధార్ నంబర్ పెట్టుకోండి. దాని తర్వాత మీ జిల్లా, మండలం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వార్డు నంబరు, నివాస ప్రాంతము లేదా వీధి, దాని తర్వాత దరఖాస్తుదారుని పూర్తి పేరు. అంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా! మీ యొక్క పేరు ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగా తండ్రి లేదా భర్త లేదా సంరక్షకుని పేరు, మీ యొక్క రిలేషన్ వాళ్ళతో. ఓకేనా? దాని తర్వాత చిరునామా లేదా ఇంటి నెంబరు లేదా వీధి ఆధార్ కార్డు ప్రకారం. ప్రస్తుత పూర్తి చిరునామా మీది ఆధార్ కార్డు ప్రకారం ఏదైతే చిరునామా ఉంటుందో అడ్రస్ దాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ రాసుకోవాలి. పుట్టిన తేదీ, ప్రస్తుతం వయసు, పూర్తయిన సంవత్సరం కూడా పెట్టుకోవాలన్నమాట. వయసు ధృవీకరణ పత్రం ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ప్రకారంగా మీకు రావాలన్నమాట. ఓకేనా? అలాగే పాఠశాల ధృవీకరణ పత్రము లేదా ఓటు గుర్తింపు కార్డు. ఓకేనా? ఈ మూడిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. దాని తర్వాత లింగము పురుషుడైతే పురుషుడు, మహిళ అయితే మహిళ, ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్. వివాహిక స్థితి, వివాహం అయినచో భాగస్వామి పేరు లేదా ఆ యొక్క భాగస్వామి యొక్క ఆధార్ నంబర్ పెట్టుకోండి. పుట్టిన తేదీ కూడా. లేదు కాలేదు అనుకుంటే కాలేదని ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని సైలెంట్ అయిపోండి. ఈ డేటా మొత్తం కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్‌గా మొబైల్ నంబర్ ఇక్కడ పనిచేస్తున్నటువంటిది పెట్టుకోండి. సామాజిక వర్గము, దరఖాస్తుదారుని వృత్తి, మీరేం పని చేస్తున్నారు, బ్యాంకు ఖాతా అంటే బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంకు శాఖ అంటే బ్రాంచు. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు సోషియో ఎకనామిక్ స్టేటస్ అనమాట. రేషన్ కార్డు నంబరు, కుటుంబ వార్షిక ఆదాయం, ఆదాయ ధృవీకరణ పత్రం సంఖ్య,
అలాగే భర్త మరణ ధృవీకరణ పత్రం సంఖ్య ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకి ఇది. నెక్స్ట్ వచ్చేసి విడిగా నివసిస్తున్నటువంటి వివాహికత ఒంటరి మహిళలకు వచ్చేసి ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట, ఒంటరి మహిళలని. ఓకేనా? దాని తర్వాత ఈ దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు అయినట్లయితే సదరం ఐడి నంబరు పెట్టుకోవాలి. దాని తర్వాత సభ్యత్వం ఉన్నటువంటి సహకార సంఘం పేరు. ఫైనల్గా టెక్స్టైల్స్ శాఖ ధృవీకరణ ఉన్నదా అంటే అవునని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. ఒకవేళ తేదీ కూడా పెట్టుకోవాలన్నమాట. ఫైనల్గా ఈ డేటా మొత్తం కూడా ఒకసారి రీచెక్ చేసి మీ యొక్క సంతకము, ఇక్కడ డేటు, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించేసి మీరు అప్లికేషన్ ఫామ్ను తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో సబ్మిట్ చేసుకుంటే మీకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ అయిపోయిందని అర్థం అనమాట. ఓకేనా? సో ఇలా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించి. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.